రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో సిఐడి తనిఖీలకు సంబంధించిన విషయంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బాన్నోత్ శంకర్ నాయక్ పై వార్తా కథనాలపై బీఆర్ఎస్ నాయకులు అశోక్, కత్తుల ఏలేందర్, దాము నాయక్ స్పందించారు. ఒక మీడియా ఛానల్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అసత్య ఆరోపణలు చేస్తూ వార్తా ప్రసారాలు చేస్తుందని, ఏదైనా అవినీతి ఆరోపణలు నిరూపిస్తే తాము ఎలాంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామన్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా సంస్థ ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే బాన్నోత్ శంకర్ నాయక్ పై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామని, తాము చట్టపరమైన చర్యలకు మీడియా సంస్థకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. 21,000 ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేదా ఒక 30,000 ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకొని దాన్ని ఇది మొత్తం ఏదో అవినీతి జరిగింది, ఏదో అక్రమాలు జరిగిందంటే శంకర్ నాయక్ అనే వ్యక్తికి పర్సనల్గా తీసుకున్నాడు. అది ఒక రోగి, ఒక బాధపడి ఒక ఆపరేషన్ అయ్యో, ఒక కంటి ఆపరేషన్ అయ్యో, కాలు ఇరుగో చేయరుగో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం బిల్స్ తెచ్చిన హాస్పిటల్లో అడగండి, దాన్ని ఎంక్వైరీ చేయించుకొని తప్పు చేసినప్పుడు అప్పుడు ఏ చర్చ పెట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు చేసిన అభివృద్ధి మీకు కనపడట్లేదు, కానీ తప్పు ఒక ప్రజలకు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కును పట్టుకొని ఏలాడదీయడం ఇది పద్ధతి కాదు. ఈ ఒక్క ఛానల్కి మేము ఇది రెండోసారి హెచ్చరించి చెప్తా ఉన్నాం. పద్ధతి బాగలేదు, మార్చుకోమని చెప్తా ఉన్నాం. పరువు నష్టం దావా వేస్తాం, ప్రెస్ మీట్లో మాట్లాడతాం, ఏ అవసరమైతే ఎక్కడైనా చర్చ పెడతానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, అంతే తప్ప బనికిరాని ముచ్చట్లు చెప్పి జనాలు ఈ రోజు ఈ శంకర్ నాయక్ అంటే ఎలాంటి వాడు, ఏం చేసినారని జనాలంతా అనుకుంటా ఉన్నారు. బయట ఆయనకున్న పేరు ప్రతిష్టలు దెబ్బతీయడం కోసం వాడేవి పద్ధతి బాగలేదు. మీరు మార్చుకోండి. మేము కూడా ఏం చేతగానోళ్ళం కాదు, మేము చెప్పలేక కాదు. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు తప్పు చేసిన నిరూపించే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటే నెవరు సంట్రా, కోర్టు సంట్రా రండి, వస్తాం. లేదు మీకు నచ్చిన దగ్గర పెట్టిన డిబేట్ మీకు సిద్ధంగా ఉన్నాం, ఎక్కడైనా మాట్లాడతాం, చెప్తాం. లీడర్ మీద ఒక మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు కష్టపడి మహబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన ఒక నాయకుడి మీద బురద జల్లడం అనేది కట్టు కాదు. బిల్లులు హాస్పిటల్లో బిల్లులు ఇస్తారు. ఆ బిల్లులు ఇచ్చిన తర్వాత ఒక పేదవాడు రోగి ఒక బిల్లు హాస్పిటల్ పాలై అతను పెట్టిన ఖర్చుల మందం మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేస్తే కొంత డబ్బులు వస్తాయనే ఆలోచన మీద స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు బిల్లుల మీద సంతకాలు పెట్టేసి ఆయన పైకి పంపిస్తాడు తప్ప, పైన పంపిన ఆ బిల్లులను ఒక అధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగి వెరిఫై చేసేసి ఎంత బిల్లు పెట్టాలనేది పెడతాడు తప్ప, ఈయనే కావాలని చెప్పేసి ఒక వ్యక్తి, అతను ఒక ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తి మీద ఈ విధంగా అపనింద మోపడం అనేది కట్టు కాదు. లేని ఆరోపణలు చేస్తున్నావు. నువ్వు ఇప్పటికి 1, 2, 3 స్థానాల్లో వచ్చేసినావు. మరి ఎలాంటి తప్పు చేయకండి అనేది నేను చాలా తీవ్రంగా పార్టీ పరంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే శంకర్ నాయక్ మీద ఆయనకు జనంలో ఇప్పటికి మొన్న జరిగిన ఎలక్షన్ నుంచి ఇప్పుడు మళ్ళీ అరే ఆ ఎమ్మెల్యే మంచిగో అదో ఇదని ప్రజలు అనుకుంటా అంటే నువ్వు ఒరవలేకనా? నువ్వు ఛానల్కి ఒక విధానాల ఏ విధంగా మాట్లాడుతున్నావు మాకైతే అర్థమవుతలేదు. పబ్లిక్ న్యూస్ అర్థమవుతుంది. శంకర్ నాయక్ ఎలాంటి వాడు అనేది జనంలో తెలుస్తుంది. మేము చెప్పుకోవడం కాదు, మీకు తెలుసు, మీడియా తెలుసు, ఛానల్ తెలుసు, అందరికీ శంకర్ నాయక్ ఏ విధంగా ఉన్నాడు అనేది తెలుసు. కానీ ఆపత్తికి ఆదుకున్నోనికి నువ్వు బదనాం మోస్తున్నావు అంటే అది ఏం ఛానలో? మరి అది దొంగ ఛానమా, అది దొంగ టీవీయా, దొంగ నిజమా, అబద్ధమా అంటే అర్థమవుతలేదు.